పోనీలే, నువ్వు నన్ను మరీ అంతగా అడుగుతున్నావు కనుక నేను నీకు చెప్పేస్తున్నాను. పుట్టబోయే బిడ్డ కోసం, తల్లి కోసం నేను వైద్యుడి గారి దగ్గరికి వెళ్ళాను. వైద్యుడి గారేమో బ్రహ్మాండంగా వనమూలికలు కలిపి మరీ ఔషధం చేసిచ్చారు. ఆ ఔషధంలో నేను యాలకులు, కుంకుమ పువ్వు, పటిక, పంచదార అవన్నీ బాగా నూరి కోడలికిచ్చే పాలలో కలిపాను. వైద్యుడి గారి వనమూలికల? అమ్మా, మాధవి ఆరోగ్యం డాక్టర్ గారు చూసుకుంటున్నారుగా. ఆయన అడగకుండా నువ్వు నీ కోడలికి ఏమి ఇవ్వకూడదమ్మా. తర్వాత ఏమనైతే అదేం లేదులేండి, మీరు ఆందోళన పడకండి. ఆ ఔషధమే అత్తయ్య గారు నాకు ప్రదీప్ సాగర్ కడుపులో ఉన్నప్పుడు కూడా ఇచ్చారు. అదేమిటి, అత్తా కోడలిద్దరూ అంత ప్రేమ ఒలకబోసుకుంటున్నారు? నాటకాలు ఆడడం ఇద్దరికీ బాగా వచ్చునే. చాలా ఇంక మాట్లాడుకో, కబుర్లు అనవసరం. తాగు తాగు. చూడు నిరంజన్, నీ తల్లి పాతకాలపు మనిషే కావచ్చు, కాని నేను చేసే ఏ పని వల్ల నీ పిల్లలకి ఏ హాని జరగదు. ఈ సంగతి నీకు బాగా తెలుసుగా. నాకు తెలుసు నీకు ఆయుర్వేదం మీద నమ్మకం లేదని, కానీ ఆయుర్వేదం నీ ఇంగ్లీష్ మందులు నయం చేయలేని ఎన్నో వ్యాధుల్ని నయం చేసేస్తుంది. ఆ విషయం నీకు తెలీదు. ఇక వైద్యుడి గారి సంగతంటావా, వారికి దేవుడు బాగా గొప్ప హస్తవాసిచ్చాడు. ఆయన తాకితే చాలు ఏదైనా నయమైపోతుంది. నువ్వే చూస్తావుగా, ఇప్పుడిక క్షణాల మీద తన గర్భంలో ఎలాంటి లోపాలున్నా నయమైపోతాయి. ఎంతగా ఆనందించాలో అంతగా ఆనందించుకో కాంతం. అయితే మాధవి గర్భంలో ఉన్నవన్నీ నయమైపోతే అప్పుడు చెప్తాను నేను. ఆ ఔషధం ఇచ్చింది నేనేనని చెప్తాను. సరే, మీకేది మంచిదనుకుంటే అది చేయండి. అయినా ఎందుకైనా మంచిది, నేను మళ్ళీ ఒకసారి డాక్టర్ని అడగాలనుకుంటున్నాను. చాలే, డాక్టర్ అంటే డాక్టర్ ఏంటి అడిగేది? అరే మాధవి, మాధవి, ఏమైంది మాధవి? మాధవి, కోడలా, ఏమై ఉంటుంది? ఏమైంది మాధవి? సాలిగ్రాముడా, ఏమైంది? కోడలా, చెప్పండి. మమ్మీ ఏమైంది? మమ్మీ మీకేమైంది చెప్పండి. చెప్పండి నాన్న, మమ్మీకి ఏమైంది చెప్పండి.